హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేతన్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు క్రూడ్ లైవ్ అనాలిసిస్ చూద్దాము. క్రూడ్లో ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్టీఏ లెవెల్స్ని యూజ్ చేసే దాని గురించి చూద్దాం. ఈరోజు మార్కెట్ చూస్తే ఒకటి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో మార్కెట్ స్టార్టింగ్ ఓపెన్ అయిందనమాట. బట్ ఈ క్యాండిల్ని ఒకటి బేస్ చేసుకొని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేము. సో దీనికి సపోర్టింగ్గా మనము ఒకవేళ ఎన్టీఏ లెవెల్స్ని కూడా ఆన్ చేసుకుంటే, సో ఎన్టీఏ లెవెల్స్ని నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఎన్టీఏ లెవెల్స్లో ఎగ్జాక్ట్గా మనకి ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఎన్టీఏ లెవెల్ యొక్క లోవర్ పివోట్ దగ్గర స్టార్ట్ అయింది. సో విచ్ కన్ఫర్మ్స్ దట్ మార్కెట్లో బయింగ్ ప్రెజర్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ హైని బ్రేక్ చేసిందంటే. సో మనకి టార్గెట్ అనేది ఇక్కడ వరకు అచీవ్ అవుతుందో లేదో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా మార్కెట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది 15 మినిట్స్ హైని. అంటే మనకు మార్కెట్లో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది మనకి. సో మనం ఎప్పుడు ఎంట్రీ నియర్ ఈ లెవెల్స్ దగ్గర తీసుకుంటే మనకి ఎస్ఎల్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ చూస్తే మనకి ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుని టార్గెట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అప్పర్ పివోట్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ క్యాండిల్లో మన టార్గెట్ అనేది అచీవ్ అయింది. అండ్ సపోర్టింగ్ కోసం అనేసి నేను ఇంకా ఒక సపోర్ట్ బాక్స్ని కూడా ఆన్ చేస్తున్నాను. సపోర్ట్ బాక్స్ని ఎలా డ్రా చేయాలి అనే విషయాన్ని గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇప్పుడు నేనైతే ఒక సపోర్ట్ బాక్స్ని డ్రా చేశాను. ఈ గ్రీన్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఒక సపోర్ట్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ని ఎలా డ్రా చేయాలి అనే దాని గురించి నేను మళ్ళీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ ఎగ్జాక్ట్గా ఈ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టార్గెట్ అచీవ్ అయింది ఎప్పుడైతే అప్పర్ పివోట్ని టచ్ చేసిందో. ఇప్పుడు ఇంకా మార్కెట్ రన్ అవుతుంది. సో అప్పర్ పివోట్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ లెవెల్ పైనే మరి సపోర్ట్ అనేది తీసుకుంటుంది. అలాగే రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి, ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. రేపటికి లెవెల్స్ వచ్చేసి సప్లై జోన్ 50,981 నుంచి 50,888 అండ్ డిమాండ్ జోన్ వచ్చేసి 50,222 నుంచి 50,128 అండ్ అప్పర్ పివోట్ వచ్చేసి 50,673, లోవర్ పివోట్ వచ్చేసి 50,428. ఇది 5 మినిట్స్ చార్ట్. నిఫ్టీకి సప్లై జోన్ వచ్చేసి 24,848 నుంచి 24,820 అండ్ డిమాండ్ జోన్ వచ్చేసి 24,620 నుంచి 24,592, అప్పర్ పివోట్ 24,758 అండ్ లోవర్ పివోట్ 24,682. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ రేపు ఎలా పర్ఫామ్ చేస్తుందనే విషయాన్ని గురించి రేపు చూస్తాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.